నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. అంబటి రాంబాబు. ఈ పేరు చెప్తేనే మనకు కిక్ ఉండాలి లోపల. ఎయిటర్ ఒక డాన్స్ పెట్టేయండి అతనిది. సో అంబటి రాంబాబు కాపు కులాన్ని రెచ్చగొట్టి సాయి కృష్ణ మర్డర్ కేసులో అది కస్టోడియల్ డెత్ కేసులో వాళ్ళ అమ్మగారికి తీసుకెళ్ళి ఇదిగోండమ్మా ఈ లక్షమాది అని చెప్పి 20 లక్షల దాకా వాళ్ళ మదర్కి ఇచ్చారు. మొన్నటి దాకా వాళ్ళ మదరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నారు. అంతా బాగుంది. సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేశారు. తర్వాత 2-3 కూడా అరెస్ట్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎవరెవరు ఎంత అరెస్ట్ అయ్యారు అనేది నేను నిజంగా గమనించలేదు. సో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆన్ దిస్ పాయింట్. కానీ వాళ్ళ మదర్ మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు వాళ్ళ మదరు? కాపులందరం పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేసాం కదా, ఓటేస్తే ఇదా మాకు పట్టింది, నీ వెనకమాలు తిరగలేదు బాబు, కానీ నీ అభిమాని బాబు అని చెప్పి సాయి కృష్ణ విషయాన్ని అక్కడ లేపింది ఆవిడ. కాపు కులం కార్డు వాడింది. ఎయిటర్ అబిట్టేయండి ఇక్కడ. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా నా కొడుకు. మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. సో ఇక్కడ క్లియర్గా కాపు కులాన్ని రెచ్చగొట్టాలని చెప్పి ప్లాన్ ఇచ్చి పంపించారు. సుగాలి ప్రీతి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టింది చూడండి ఒకసారి. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్లి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి పైన వెళ్ళి కేసు పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సడన్ గా మార్పులు వస్తూ ఉంటాయి చూసారా. మొత్తం ఎవరున్నారనుకుంటున్నారు? హే జీసస్ సేవ్ ఆంధ్ర, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు వీళ్ళందరూ అనుకోవాలి. వీళ్ళందరి కింద మన ప్రధాన అనుచరుడు కాపు కులాన్ని లేపి పవన్ కళ్యాణ్ నుంచి కూటమి నుంచి దూరం చేయాలని ఒక్క మాస్టర్ స్ట్రోక్ బ్యాటింగ్ పర్సన్ ఉంటాడు, అంబటి రాంబాబు. తోట త్రిమూర్తులు, కన్నబాబు వీళ్ళందరూ చిన్న ప్లేయర్స్ నా దృష్టిలో. మెయిన్ బ్యాటర్ అంబటి రాంబాబు. నిన్న తీసుకెళ్ళిపోయి పెద్ద మనిషి తరహాగా 20 లక్షలు ఇచ్చాడు. సుభాష్ మొత్తానికి కులం కార్డు వాడి వాళ్ళని మీ పక్కకు తిప్పుకుని బాగానే రెచ్చగొట్టావు. ఇది పబ్లిక్లో జరుగుతున్న మాట, డోంట్ టేక్ మీ రాంగ్. ఇక్కడ అంబటి రాంబాబుని వైసీపీ పార్టీని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అనంతబాబుని చంపిన తర్వాత డ్రైవర్ డోర్ డెలివరీ చేయించాడు. అంటే అనంతబాబు తీసుకెళ్ళి డ్రైవర్ బాడీని డోర్ డెలివరీ చేశాడు. వాళ్ళ కుటుంబం ఏమైందన్న? వాళ్ళకి ఏమైనా రూపాయి ఇచ్చారా? రూపాయి సన్మానాలు చేసి తీసుకొచ్చారు మీ దిక్కుమాలిన పార్టీ తగలెట్ట. ఇలా ఉంటాయి మీ పరిస్థితులు. ఇదంతా పక్కన పెడితే మొన్న క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి బుగ్గలు సవర్ తీశాడు, గుర్తుందో వాళ్ళ ఇంట్లో. వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వద్దు, కాపు కాదు కదా మాకు అక్కర్లేదు, మేము ఇవ్వం, ఇది కూటమికి వ్యతిరేకంగా అవ్వదు, డబ్బులు తీయం. మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడని బ్రాండ్ వేసి చంపేశారు. వాళ్ళ అమ్మగారి కనీసం మేము చేసిన తప్పు ఇది పశ్చాత్తాపం కింద 1 లక్ష రూపాయలు ఇస్తామని వెళ్ళారా? ఎక్కడా పనికిరాని కేసుల్లో రూపాయి జారడు. బుడవేరుకు వరద వస్తే పంపించేస్తా కోర్టు అన్నాడు. ఆ కోర్టు ఎక్కడుందో ఆకాశంలో చూస్తున్నారు ఏపీ ప్రజలు. నోటి నుంచి దానం చేస్తాడు పబ్లిసిటీకి, రియల్ టైంలో 1 రూపాయి రాల్చరు. ఇది మన గొప్పతనం. ఇదంతా ఒక పక్కన పెట్టండి. సింగయ్య తల జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ ఉంటుందండోయ్. ఎక్కడికి వెళ్తున్నాడు దానిపైన ఒకటి ఎక్కించుకుంటూ వెళ్తాడు, ఏదో ఒకటి ఎక్కించేయాలి. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ రైడ్ విగ్రహానికి దండేస్తాను వెళ్ళి సింగయ్య తల ఎక్కించేశాడు, గుర్తుందా? మర్చిపోయారు అందరూ. ఎక్కించిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఏం ఆదుకున్నాడు? డబ్బులు ఇచ్చి. కాపు కాదా? కూటమికి చిచ్చు పెట్టక్కర్లేదా? ఇవ్వక్కర్లేదా? సరే పక్కన పడి. పోనీ నిన్ను నమ్మి బెట్టింగ్ వేసి చచ్చిపోయాడు నాగమల్లేశ్వరరావు, విగ్రహాన్ని దండేసి వచ్చావు బెట్టింగ్ రైడ్కి. అతనికి ఏమైనా ఇచ్చావా? ఏముండదు. వాళ్ళని జస్ట్ వంక పెట్టుకుని వెళ్ళాలి. ఏమయ్యా అమ్మటే బ్యారిగేట్లో వస్తావు ఆ రోజు కూర్చుని 1,50,000 20,000 అని ఇచ్చారా? ఎవరు? ఇలా ఉంటాయి మీ బతుకులు. ఇదంతా పక్కన పెట్టండి. సొంత బాబాయ్ చిన్న అన్న వివేకానంద రెడ్డిని చంపేస్తే అవినాష్ రెడ్డిని తుడిచి పెట్టాడు ఎవిడెన్స్ లేకుండా. అలా కేసు ఖర్చులు కానీ ఇచ్చారా? ఏముండదు. సో కులాలను రెచ్చగొట్టడానికి వీళ్ళు అవుట్ రైట్గా ప్యాకేజీలు ఇస్తారు. క్లియర్గా పబ్లిక్ టాక్ ఇదే. సాయి కృష్ణ మదర్కే ఇచ్చే డబ్బులు వీళ్ళందరికీ ఎందుకు రావండి? వద్దా?
సడన్ గా అప్పుడు దాకా బాగున్నాళ్ళు పవన్ కళ్యాణ్ కాపు కులం ఏమనుకుంటున్నావు అని వార్నింగ్ ఎందుకు ఇస్తారు? సుగాలి ప్రీతి తల్లి చీటింగ్ కేస్. ఏం చీటింగ్ కేసు? ఏంది చీటింగ్ కేసు? ఏం కేసులు పెడతారండి చీటింగ్ కేసులు పవన్ కళ్యాణ్ పైన? ఎలక్షన్కు వాడుకున్నాడు, న్యాయం చేద్దాం ట్రై చేస్తాడు. నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరిచిన అరుపులేంటి, నిన్నొచ్చి నువ్వు చెప్తున్న మాటలేంటి? ఎవిడెన్స్ ఎవరు డిస్ట్రాయ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో? జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఎవడేస్తాడు? పవన్ కళ్యాణ్ వచ్చేస్తారా? అక్కడ దమ్ము ఉండదు. కానీ ప్రశ్న రావణ్ కోసం సుగాలి ప్రీతి తల్లి, ముందు నువ్వు సుగాలి ప్రీతి కేసు గురించి ఆలోచించమ్మా. నా ఒపీనియన్ ప్రకారం ప్రశ్న రావణ్ గురించి నీకెందుకు? ఓపిక ఉండదు, ఏముండదు. ఈరోజు సాయి కృష్ణ తల్లి ఎదురు తిరగటం, దీని వెనకమాల చూడండి, మేము ఇస్తున్నాం కాపు కులస్తులందరికీ. ఇది ఒక స్కీమాటిక్ గా కులాల మధ్యలో చిచ్చు పెడదామని వైసీపీ చేస్తున్న పెద్ద ఎత్తుగడ. దీంట్లో మా అంబట్రాంబ ప్రతిసారి బలవుతాడు, అందరూ ఎక్స్పోజ్ అయిపోతారు. అదేంటో ఓపెన్ ఫ్లడ్ లైట్ వేసిన స్టేడియంలో హైడ్ అండ్ సీక్ ఆడతా కూర్చుంటారు వీళ్ళు బ్యాచ్ అంతా. అది గది అన్నట్టు దొరుకుతారు. సో ఈ బ్యాచ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళకి మాత్రమే ఎందుకు డబ్బులు వస్తున్నాయి? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.